డాక్టర్ గారు, 16 ఏళ్ల కుర్రవాడు హస్తప్రయోగం చేస్తూ ఉంటే వాడిని కంట్రోల్ చేయడం ఎలా? హస్తప్రయోగం హానికరం మాట ముందు మన మనసులో తీసేయాలండి. ఆకలేస్తే అన్నం తిన్నంత సహజం, దాహం వేస్తే మంచినీళ్ళు తాగడం సహజము. యుక్త వయసు వచ్చిన తర్వాత హస్తప్రయోగం చేయడం అంతే సహజం. కుర్రోడున్నాడు, వాడికి 14 ఏళ్ళు 15 ఏళ్ళు చేరగల్లా టెస్టోస్టెరాన్ హార్మోన్ మొదలవుతుంది, లైంగిక కోరికలు మొదలవుతాయి. దాంతో ఆ కోరికలు పెడితే ఆటోమేటిక్ తిరిగిపోయిన వాడికి హస్తప్రయోగం అలవాటు వచ్చేస్తుంది. లేకపోతే ఎవడో ఫ్రెండ్ ఎవడో చెబుతాడు, ఒరే కొట్టుకుంటే వెళ్ళి పడుతుంది భలే బాగుంటుందిరా మజాగా ఉండని ఫ్రెండ్ కూడా చెబుతాడు. వాడు ఆటోమేటిక్ చెబుతాడు, నేను కొట్టుకుంటానరా నా భలే మజాగా ఉందిరా అంటే వీడు కూడా మరి ఫ్రెండ్స్ కౌలి పీర్ గ్రూప్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా వ్యూస్, మరి ఎడతాడు. వాడందరూ వాడు రావచ్చు, పీర్ గ్రూప్ వాళ్ళు మాట్లాడకుండా కావచ్చు. ఏదైనా కానీ హస్తప్రయోగం ఏ మాత్రం కూడా హానికరం కాదు. అది కుర్రాడు కావచ్చు, 16 ఏళ్ళ కుర్రాడు కావచ్చు, 10 ఏళ్ళ కుర్రాడు కావచ్చు, 18 ఏళ్ళ కుర్రాడు కావచ్చు, ఏ కుర్రాడైనా హస్తప్రయోగం చేస్తే పట్టించుకోవద్దు. మాన్పించడానికి ప్రయత్నం చేయవద్దు. వాడు అట్లా మానలేడు, మానాలనుకుంటూ ఉంటాడు. వరాయి మాతో మరవా అని తండ్రి హెచ్చరిస్తుంటాడు. నేను చూశాను రా నువ్వు హస్తప్రయోగం చేయడం మానేయాలరా అంటాడు. అలాగే అంటాడు, కానీ తప్పు చేసే కానీ వాడు ఆపుకోలేడు. లోపల నుంచి టెస్టోస్టెరాన్ హార్మోనిక్ ఎఫెక్ట్ వల్ల కోరికలు వాడికి గుర్రాలై వాడిని విమర్శన చేస్తుంటాయి. అంచేత ఏమీ పట్టించుకోవద్దు. ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ తెచ్చిపెట్టద్దు. సరేరా న్యాచురల్, ఓకే, నేను తెలిసాను సరే అని ఊరుకోవడం అంతే. అంతేగాని దాని పేరెంట్స్ కానీ ఇంకోళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ సీరియస్గా తీసుకోవద్దు. అసలు ఏమి తప్పు కాదు. అతను వదిలేయండి, అతని మూలాన్ని అతని మూలాన్ని వదిలేయండి అంతే. దాన్ని పట్టించుకోవద్దు. దిస్ ఇస్ వెరీ న్యాచురల్. ఆకలిసి అన్నం మా వద్దంటున్నారా, దావేసి నీళ్ళు తాగడం వద్దంటున్నారా, ఇది కూడా అంతే. పైగా మీరు దాని రెస్ట్రిక్షన్ పెడితే అతనికి తెలియకుండా మనసులో ఏదో తప్పు చేసిన గిల్టీ ఫీలింగ్ డెవలప్ అయ్యి మానసిక దెబ్బతింటాడు. అందుకనే 10th క్లాస్ వరకు చాలామంది ఆ మగపిల్లలు బ్రహ్మాండం చదివి 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్కి వచ్చేకల్లా వాడికి ఇలాంటి భయాలతో ఎవరితో చెప్పుకోలేరు, ఎవరు అంటుంటారు, వింటుంటారు, చెత్త కబుర్లను వింటుంటారు, అస్తం తప్పు ఉంది మాట వింటుంటారు. వీడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ 10th క్లాస్లో ఇంటర్మీడియట్ కల్లా లీస్ట్ మార్కులు తెచ్చుకుంటాడు. కారణం ఏంటి? మనసులో ఈ హస్తప్రయోగం గురించి తప్పు చేస్తానే ఫీలింగు వాడు చదువు మీద దృష్టి లేకుండా చేస్తున్నాడు. చదువుకోండి, రోజు 4 సార్లు చేయండి, ఎన్నిసార్లు చేసినా తప్పు లేదు. ఎన్నిసార్లు సక్సెస్ రోజుకి వాడు ఓపుకుంటే రోజు 10 సార్లు చేయమండి, ఏమవుతుంది? మీరు అతను దాని గురించి మాట్లాడదు, వదిలేయండి. అంతేగాని 16 ఏళ్ళ కుర్రవాడు అసలు చేస్తుంటే నాకు ఎలా కంట్రోల్ చేయం అవసరం లేదు. మీరు పట్టించుకోకుండా ఉన్నాయి. ఒకసారి మీరు ఆలోచిస్తే మీ చిన్నదలు మీరు కూడా చేస్తూ ఉంటారు, మీరు కూడా చేస్తారు. మీ గుండె మీరు చేస్తుండి 100కి 98 మంది హస్తప్రయోగం చేస్తారు. 100కి 98 మంది. అంచేత మీరు ఏం పట్టించుకో, వదిలేయండి. ఆయన కంట్రోల్ చేయడం ప్రశ్న లేదు. దిస్ ఇస్ వెరీ న్యాచురల్. అతని దాన్ని అసలు అలా ఎంజాయ్ చేయనివ్వండి అంతే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.